ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్ 2 చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయి ఈ మ్యాచ్కి వచ్చారు. ఇంకోవైపు రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ను ఓడించి ఫుల్ కాన్ఫిడెన్స్తోని మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్ ఆడబోతున్నారు. అయితే మనం ఈ వీడియోలో హెడ్ టు హెడ్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ డిస్కస్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే ఈ మ్యాచ్ కూడా న్యూ చండీగఢ్లో ములాన్పూర్లో జరగబోతుంది. ఈ గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి స్పేస్ ఇస్తుంది. స్టార్టింగ్లో బౌలర్స్కి బౌన్స్ అండ్ స్వింగ్ దొరుకుతుంది. ఈ గ్రౌండ్లో మనం హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎలిమినేటర్ మ్యాచ్ చూసాం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. కాబట్టి ఈ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఎఫర్ట్ ఉండొచ్చు. కాబట్టి టాస్ గెలిచిన టీం చేసింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు హెడ్ టు హెడ్ చూస్తే జీటీ అండ్ ఆర్ఆర్ మధ్య 10 మ్యాచెస్ అయ్యాయి. ఇందులో జీటీ 7 మ్యాచెస్ గెలిచింది, ఆర్ఆర్ 3 మ్యాచెస్ గెలిచింది. ప్రీవియస్ మ్యాచెస్ చూస్తే జీటీదే అప్పర్ హ్యాండ్. ప్లేయర్స్ కీ బ్యాటిల్ చూస్తే వైభవ్ సూర్యవంశీ వర్సెస్ సిరాజ్. వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పైన 97 రన్స్ కొట్టి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంకోవైపు సిరాజ్ జీటీ కోసం కొత్త బంతితో చాలా డేంజరస్గా మారాడు. సిరాజ్ తొందరగా స్వింగ్తో వికెట్ తీస్తే ఆర్ఆర్ పవర్ ప్లే ఆగిపోతుంది. లేకపోతే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతాడు. అండ్ జైస్వాల్ వర్సెస్ రబాడా. రబాడా ఈ సీజన్లో పవర్ ప్లేలోనే 18 వికెట్స్ తీసి జీటీకి మెయిన్ వెపన్గా ఉన్నాడు. రబాడా తన బౌన్స్తోని జైస్వాల్ని అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు. శుభ్మన్ గిల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. గిల్ జీటీ బ్యాటింగ్కి మెయిన్ పిల్లర్. ఈ సీజన్లో 600 రన్స్ పైన కొట్టాడు. కానీ జోఫ్రా ఆర్చర్కి పెద్ద తలనొప్పి. ఆర్చర్ స్పీడ్తోని గిల్ని తొందరగా అవుట్ చేయాలని అనుకుంటాడు. అయితే ఈ మ్యాచ్ జీటీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీరు ఏ టీం గెలుస్తుందో కమెంట్ చేయండి. అండ్ కప్పు ఏది గెలుస్తుందో కమెంట్ చేయండి. ఎట్ లాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రివ్యూస్ ఇస్తాం.